గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హోప్ అందరికీ నా వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ నేను డైలీ వ్లాగ్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. అండ్ ఈ రోజు అయితే మేము చాలా ప్లాన్స్ అనుకున్నాము. యాక్చువల్లీ మా వ్లాగ్స్ ఫాలో అవుతుంటే అందరికీ తెలుసుంటుంది, మేము న్యూగా కార్ తీసుకున్నాం కదా, సో దానికి కొన్ని యాక్సెసరీస్ అండ్ కార్ కి సీట్ కవర్ కూడా వేపిద్దామని చెప్పి బెంగళూరు కేఆర్పురంలో ఒక షాప్ కి అయితే వచ్చాము. ఇంకా నేను ఆన్లైన్ లో కొన్ని డిజైన్స్ అయితే సెలెక్ట్ చేశాను అండ్ వాళ్ళు కూడా మనకి రెఫరెన్స్ గా కొన్ని చూపిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని చూస్తూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ అయితే కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది. ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ సిమిలర్ గానే ఉంటాయి అనమాట, కొంచెం అప్ అండ్ డౌన్ చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్స్. అండ్ నేను ఆన్లైన్ లో సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ అయితే వాళ్ళు లగ్జరీ కార్స్ ఉంటుంది, మనం రియల్ గా వేసాక అది మీకు డిఫరెంట్ గా అనిపిస్తుంది అని చెప్పారు. ఇంకెందుకులని వాళ్ళ దగ్గర ఆల్రెడీ వేసినవి ఉంటాయి కదా ఫొటోస్, అందులో నుంచి ఒక డిజైన్ అయితే స్వాతి అని నేను సెలెక్ట్ చేశాము. అండ్ కలర్ అయితే చెర్రీ కలర్ అయితే ఫిక్స్ అయ్యాను, అదైతే చాలా బాగుంటుంది అనమాట బ్రైట్ గా. ఇంకా దానికి బ్లాక్ కాంబినేషన్ చూస్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇంకో కలర్ కూడా కనిపించింది, దానికి షేడింగ్ అనమాట, బ్లాక్ కి మెరూన్ వచ్చింది. బట్ అది డైరెక్ట్ గా చూస్తే సీట్ వేసాక బాగోదని వాళ్ళే చెప్పారు. అందుకని ఇంకా చెర్రీ కలర్ విత్ బ్లాక్ అయితే సెలెక్ట్ చేసి ఆ రోజు ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. సో సీట్ కవరే కాకుండా ఇంకా కార్ కి అదర్ యాక్సరీస్ ఉంటాయి కదా, అవన్నీ ఒకే దగ్గర ఆర్డర్ ఇచ్చి బిల్లింగ్ అయితే చేపించామన్నమాట. సో స్వాతి రావటం వల్ల కొంచెం సెలక్షన్ కి ఈజీగా అయిపోయింది. యాక్చువల్లీ స్వాతిలో టాలెంట్ ఏంటంటే చాలా షార్ట్ టైమ్ లో మంచిగా సెలెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ స్వాతి వాళ్ళ డాటర్ నిషి ఆల్రెడీ ఉదయ్ బర్త్డే బ్లాగ్ లో మీకు తెలిసింటుంది అనమాట. సో ఇంకా ఈ రోజు అయితే గురు పౌర్ణమి, ఇంకా మేము ఎలాగో వెళ్ళాం, మీట్ అయ్యాం కదా, ఇంకా అక్కడ నుంచి అందరం కలిసి సాయిబాబా టెంపుల్ కి కూడా వెళ్దాం అనుకున్నాము. సో ఇంకా అక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఫేమస్ అంట, సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం. బట్ ఆ రోజు చాలా లేట్ అయిపోయింది, అరౌండ్ 11 అవుతుంది అనమాట టైమ్. సో ఇంకా క్రౌడ్ కూడా ఎక్కువైపోతుందని ఒక పక్క టెన్షన్ పడుతున్నాము. ఇంకా ఫాస్ట్ గా బిల్లింగ్ అయితే చేసేసుకుని అందరం స్టార్ట్ అయ్యాము. సో మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు క్యూ లైన్ ఉందన్నమాట. ఇంకా అది చూడగానే కష్టం అనిపించింది దైవిక్ తో అంతసేపు లైన్ లో నిలబడాలంటే. సో ఇంకా అక్కడ నుంచి వేరే టెంపుల్ కి వెళ్ళాము, దగ్గరలో ఉండే టెంపుల్, బట్ అక్కడ కూడా క్రౌడ్ ఉందన్నమాట. సో ఫెస్టివల్స్ అప్పుడు టెంపుల్స్ కి వెళ్తే మాత్రం మనం ఎర్లీగా వెళ్ళాలి, ఇలా గానీ వెళ్ళామంటే ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఇంకా దైవిక్ తో అంత క్యూ లైన్ లో నిలబడలేక మాకు ఎలాగో సాయిబాబా డైరెక్ట్ గా కనిపించేశారనమాట. సో ఇంకా దర్శనం అయితే అక్కడి నుంచే చేసేసుకుని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కోల్కతాకి వెళ్తే అక్కడ నుండి ఎత్తించాడు. డిఫరెంట్ గా ఉంది, ఇవి ఇట్లే ఉంటాయి. ఏముంటాయి సో మేము దర్శనం చేసుకున్నాక అక్కడ నుంచి వెళ్తుంటే మాకు రోడ్ సైడ్ ఎగ్జిబిషన్ అయితే కనిపించింది. సో వీళ్ళందరూ అవుట్ సైడ్ ఉన్నారనమాట, ఏదో అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా టికెట్ తీసుకుని ఎగ్జిబిషన్ కి వెళ్ళాము. సో నాకు ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే గుర్తులేదు, కానీ ఈ ఎగ్జిబిషన్ కేఆర్పురంలో అయితే ఉంది. సో ఇంకా దైవిక్ అయితే చాలా ఎక్సైటెడ్ అనమాట. ఫస్ట్ అయితే భయపడ్డాడు వాళ్ళని చూసి, అంత హైట్ ఉండడం, నేను ఫస్ట్ టైం చూడడం, అంత హైట్ గా ఎలా వాక్ చేస్తారో మరి తెలీదు. సో ఇంకా వాళ్ళతో కాసేపు అలా ఫొటోస్ తీసుకుని ఇంకా అక్కడ నుంచి వెళ్తున్నాము. ఇది చాలా చిన్న ఎగ్జిబిషన్, ఎక్కువ ఏం లేవన్నమాట, సో లిమిటెడ్ గా ఉన్నాయి. సో ఇంకా ఒక 1 hour అలా వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళాము. అండ్ ఫస్ట్ అయితే మమ్మల్ని అట్రాక్ట్ చేసింది ఈ 90s మెమరీస్. సో ఇది ఒక స్టాల్ లాగా పెట్టారనమాట. ఇక్కడ ఏంటంటే మన 90s లో ఉన్న మనకి తెలిసిన చిన్న చిన్నవన్నీ మనకి మళ్ళీ వాళ్ళు గుర్తు చేస్తున్నట్టు, ఈ కాయిన్స్ కానీ ఆ క్యాష్ కానీ. సో మీలో ఎంతమందికి ఇవన్నీ, నేను స్వాతి అయితే అన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాము. అండ్ ఈ 2 రూపీస్ నోట్స్, 1 రూపీ నోట్ అయితే నా చిన్నప్పుడు ఎప్పుడో యూజ్ చేసినట్టు గుర్తుందనమాట. అండ్ మనకి చాలా ఇష్టమైన నోకియా ఫోన్స్ అయితే ఇక్కడ చూడండి, చాలా ఇయర్స్ అయింది వీటిని మళ్ళీ చూసి. అండ్ చిన్నప్పుడు ఆడిన ఈ స్మాల్ గేమ్స్ కానీ అన్ని చాలా బాగా గుర్తు చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చాక్లెట్స్ అనమాట. సో ఇవైతే నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు కొనుక్కునేదాన్ని, ఇంకా చాలా ఇయర్స్ అవుతా మళ్ళీ ఇవి డైరెక్ట్ గా చూడటం. సో నిషి కూడా చాలా ఎక్సైట్ అయింది అనమాట. ఇంకా దైవిక్ అయితే అన్ని తీసేసుకొని పాకెట్ లో పెట్టేసుకుంటున్నాడు కావాలని చెప్పి. సో నిషికి తిమ్మిడి బిళ్ళలు బాగా నచ్చాయంట, సో తన తీసుకుంది. అండ్ దైవిక్ కి వాళ్ళ అత్త చాక్లెట్స్ అవి ఇవి కొనిస్తుంది అనమాట. సో ఇక్కడ ఉన్న బబ్లీకం ఇంకా చాలా ఉన్నాయి అనమాట. నేను
ఇది ఇది చూసారా, ఇదైతే నేను చాలా ఎక్కువ తినేదాన్ని. సో ఆ తర్వాత అది హెల్త్ కి బ్యాడ్ అని చెప్పి స్లోగా మానేశాను. ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీకు కూడా ఇవన్నీ గుర్తొస్తున్నాయి అనుకుంటా. సో అక్కడ ఇంకా ఇలా క్లాత్ స్టోర్స్ అన్ని ఉన్నాయి, ఇంకా దుపట్టాస్ చూస్తూ ఉన్నాము. సో క్వాలిటీ ఏమంత అనిపించలేదు, కానీ ఈ దుపట్టా అయితే ప్రైస్ వాళ్ళు అరౌండ్ 1000 రూపీస్ అయితే చెప్పారు. సో ఎక్కువ స్టాల్స్ ఓపెన్ లో లేవు, లిమిటెడ్ గా హ్యాండ్లూమ్ శారీస్, కాటన్ శారీస్, ఇంకా ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా పెట్టున్నారు. సో ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్స్ లో కొంచెం ప్రైస్ అయితే కొంచెం హైగానే చెప్తారు. మనం బార్గెనింగ్ స్కిల్స్ ఉంటేనే ఇక్కడ స్టాల్స్ లో పర్చేస్ చేయాలి. అండ్ ఈ ఎగ్జిబిషన్ కి మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ హల్క్ అన్నమాట. సో ఇతన్ని చూడగానే ఫస్ట్ ఎక్సైట్ అయ్యాము, అండ్ దైవిక్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో తీసుకున్నాడు. ఆ తర్వాత ఇతనైతే మమ్మల్ని అందరినీ చిన్నగా టెన్షన్ పెట్టలేదు అనమాట. ఇతను ఎక్కడ వస్తుంటే అక్కడ దైవిక్ బాగా ఏడ్ చేస్తున్నాడు, రియల్ హల్క్ అని చెప్పి చాలా భయపడిపోయాడు. సో మామూలుగా ఇలాంటి క్యారెక్టర్స్ దగ్గరికి ఒక 5 మినిట్స్ భయపడతాడు, ఆ తర్వాత బాగా ఎంజాయ్ చేస్తాడు అనమాట. ఈ హల్క్ అయితే సీరియస్ గా రియల్ హల్క్ లాగే ఉన్నాడు, అతను బిహేవ్ చేయటం కానీ అవంతా. సో దైవిక్ అయితే చాలా ఏడ్చేసాడు అనమాట. ఇంకా మమ్మల్ని ఎటు పోనీయట్లేదు, అటు ఇటు అడ్డం వస్తూ ఉన్నాడు. సో ఇంకా ఫైనల్ గా అతను కార్నర్ కి వెళ్ళగానే మేము అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయిపోయి ఇంకా రిమైనింగ్ స్టాల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని టాయ్స్ షాప్స్ అవి ఇవి ఉన్నాయి. సో ఇంకా దైవికి ఏదన్నా ఒక టాయ్ కొనిద్దామని చెప్పి మేము సీరియస్ గా ఆ టాయ్ షాప్ లో బొమ్మలన్నీ చూస్తూ ఉన్నాము. సో సడన్ గా ఈ హల్క్ మళ్ళీ ఫాలో అయ్యి దైవిక్ ని బ్యాక్ నుంచి ఎత్తుకొని గరగరగా తిప్పేశాడు అనమాట. సో దైవిక్ అయితే చాలా భయపడిపోయాడు. మేము అందరం ఎంతసేపు వదలమని చెప్పినా అతను వదలట్లేదు. సో వేరే షాప్ అతను వచ్చి కొంచెం గట్టిగా చెప్తే అప్పుడు వదిలేశాడు అనమాట. అందరితో ఇలాగే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఒక సైడ్ ఫన్ గా అనిపించినా ఇంకో సైడ్ అయితే కొంచెం టెన్షన్ గానే ఉన్నింది, ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడని చెప్పి. బట్ ఎగ్జిబిషన్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ హల్క్ అతనేను. సో ఇంకా ఫైనల్ గా అయితే మమ్మల్ని వదిలేసి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మేము అక్కడ కొంచెం అయితే షాపింగ్ చేసుకొని ఇంకా అక్కడ ఇది ఉందన్నమాట స్లైడర్. ఇంకా దైవిక స్లైడర్ ఎక్కుతానేసరికి నిషి కూడా వెళ్ళింది, బట్ అది మధ్యాహ్నం కదా చాలా వేడిగా ఉన్నిందంట. సో దైవిక అంత ఇంట్రెస్ట్ చూపిలేదు ఆ రోజు. ఇంకా మళ్ళీ నిషి ఒక్కటే ఆడుకునింది, దైవిక హ్యాండ్ ఇచ్చేసాడు. ఇంకా దైవిక అక్కడ ఏరోప్లేన్ ఉందన్నమాట, అది ఎక్కుతానని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఇది డ్రాప్ చేసి వాడిని ఇంకా ఏరోప్లేన్ అయితే ఎక్కిచ్చేసాము. అండ్ విశ్వ అన్న ఉదయ్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అక్కడ నుంచి మేము లంచ్ చేసుకొని వెళ్ళాలి. సో ఈ ఫన్ రైడ్స్ ఇంకా ఎగ్జిబిషన్ చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా మా డే అంతా ఇలా జరుగుతూ ఉండింది. సో గురు పౌర్ణమి రోజు బాబా దర్శనము అండ్ కార్ కి కావాల్సినవన్నీ బుక్ చేసాము. సో ఇంక ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి అయితే వెళ్తున్నాం. అండ్ గైస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మీరు ఫర్దర్ గా నా వ్లాగ్స్ లో ఎలాంటివి చూడాలనుకుంటున్నారో నా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. అండ్ రీసెంట్ గా నా వీడియోస్ అన్నిట్లో కమెంట్స్ ఏమొస్తున్నాయంటే కార్ మైలేజ్ ఎంత వస్తుందని. సో ఉదయ్ ఏం చెప్పారంటే ఫస్ట్ సర్వీస్ తర్వాతే మనకి ఎగ్జాక్ట్ గా తెలుస్తుందని చెప్పారు. బట్ కార్ అయితే ఆటోమేటిక్ విత్ పెట్రోల్ అన్నమాట. సో ప్రెసెంట్ అయితే మేము మా యూసేజ్ లో విత్ ఇన్ సిటీ 10 వస్తుంది, అండ్ అవుట్ సైడ్ సిటీ అయితే అరౌండ్ 12 to 13 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. నాకు తెలిసి చాలా తక్కువ. సో నేను ఫస్ట్ సర్వీస్ తర్వాత చూసి చెప్తాను మీకు నెక్స్ట్ ఫర్దర్ వ్లాగ్స్ లో. అండ్ మేము లంచ్ కి అయితే ఇంకా రోజు గురు పౌర్ణమి కదా, నాన్ వెజ్ అయితే తినము, ఇంకా అందుకని ఉడిపికి వెళ్ళాము. సో ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ అయితే చాలా డెలిషియస్ గా ఉండింది ఆ రోజు. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా ఇంటికి రాగానే నిషి నేను తిమ్మిరి పిల్లలతో ఆడుకోవడం స్టార్ట్ చేసాము. సో ఇవి కాసేపు ఆడాక బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా అన్ని బ్రేక్ అయిపోయాయి. దైవిక్ నాకు కావాలని చెప్పి ఒక పక్క తిరుగుతూ ఉన్నాడు, ఎక్కడ పెట్టింది నిషి అక్క అని చెప్పి. సో నిషి అయితే సూపర్ గా నేనైతే తిమ్మిరి పిల్లల్ని చూసి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నా. బట్ మా దైవిక్ గాడు ఎప్పుడెప్పుడు మమ్మీ చేతిలోకి వస్తుందా తీసేసుకుందామా అని చూస్తున్నాడు. సో ఇంకా అలా జరిగిందనమాట మా డే అంతా.
సో మేము అనుకున్న వర్క్ అంతా అయితే అయిపోయింది. అండ్ కార్ కి సీట్ కూడా వాళ్ళు ఒక 2 డేస్ లో అయితే వేపిచ్చేస్తామని చెప్పారు. సో అది వేసాక లుక్ ఎలా ఉంది ఏంటనేది నేను ఫర్దర్ గా నేను కూడా ఈ తిమ్మిరి బిళ్ళలతో ఆడటం స్టార్ట్ చేశా. సో చాలా బాగా అనిపించింది అనమాట. మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి ఎగ్జిబిషన్ వెళ్ళటం వల్ల. అండ్ ఇక్కడైతే మా దైవిక్ గాడు నిషికి ఇష్టమైన టెడ్డీ అన్నమాట. దీన్ని బాగా మసాజ్ చేస్తున్నాడు, భలే ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇది గైస్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.